నమస్కారం. ఆత్మీయ ప్రణామాలు పార్టిసిపెంట్స్‌కి, తర్వాత గురూజీకి, రంగనాథ్ మాస్టర్స్‌కి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే సమగ్ర జీవన విధానంలో మన నాభి దాని యొక్క సంబంధమైన సమస్యలొచ్చినప్పుడు నాభిలో 72,000 నాడులుంటాయి. ఆ నాడుల ద్వారా ఉపయోగించుకుంటూ మనం కొన్ని రకాల ఆయిల్స్ వల్ల ఏ విధంగా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చనేది. ఒకటొచ్చేసి మనకు శుద్ధ ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యి మనం పడుకునే ముందు మనం గాని, పిల్లలకని చిన్న పిల్లలకైతే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మనం ఆ నాభి స్థానంలో ఆ 1 ఇంచ్ వరకు చుట్టూ రాసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, కంటి చూపు మెరుగవుతుంది దానివల్ల. ఆహ్, శుద్ధ ఆవు నెయ్యుండాలి. దేశీయ ఆవు నెయ్యి. దానివల్ల మన కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి ఈవెన్ మనకు కళ్ళజోడు వాడాల్సిన అవసరం గూడా పోతుంది. చిన్న పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే టైం తీసుకుంటుంది. తర్వాత కొబ్బరి నూనె వాడటం వల్ల. కొబ్బరి నూనె వాడటం వల్ల ఏందంటే, మన డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, ఆ స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. రెగ్యులర్‌గా దీన్ని వాడుతూ ఉండాలి. పడుకునే ముందు నాభి స్థానంలో అది రాసుకొని. తర్వాత ఇన్‌ఫ్లమేటరీ ఈ థింగ్స్ ఉన్నప్పుడు ఇన్‌ఫ్లమేటరీ అంటే మనకు నొప్పులు బాడీ శరీర సంబంధమైన నొప్పులు గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని నీటిలో రాస్తే మనకు నాభిలో రాయటం వల్ల మలబద్ధక సమస్యలు తగ్గిపోతాయి. పిల్లలకి చాలా తొందరగా పోతాయి. ఒకసారి మలబద్ధకం అనేది మనకు పోయినప్పుడు దానివల్ల శరీరంలో ఉండే వెసెస్ అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి నాడీ శుద్ధి జరుగుతుంది. ప్లస్ శరీరంలో మనం ఒక్కొక్కసారి టాబ్లెట్స్ అవి వాడుతుంటాం కదా! అవి కూడా వెళ్లి లివర్‌లో డిపాజిట్ అవుతుంటాయి. సో, ఆ వెసెస్ కూడా క్లియర్ చేస్తుంది. ఇంకోటి క్యాస్టర్ ఆయిల్ అది వంటామృతం వల్ల ఇంకా కొన్ని కూడా ఉపయోగాలున్నాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ సివియర్‌గా ఉన్నప్పుడు దాన్ని ప్యాక్ లాగా చేయాలి. స్టెరిలైజ్డ్ కాటన్ తీసుకొని మోకాళ్ళ పైన అప్లై చేసి దానిపైన క్లాత్ పెట్టేసి పడుకుంటే మోకాళ్ళ నొప్పులు అలా పర్లేదు డిపెండ్స్ అపాన్ సివియారిటీని బట్టి. ఇది గ్రాడ్యువల్‌గా ఏంటంటే వంటామృతానికి చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది. అంటే మన స్కిన్ సెల్స్ ద్వారా గ్యాప్ ఉంటుంది కదా! ఆ గ్యాప్ ద్వారా లోపలికెళ్ళి ఆ లూబ్రికేషన్ ఎక్కడైతే మనకు మోకాల్లో డ్రై అవుతుందో ఇది వెళ్లి అక్కడ డిపాజిట్ లాగా అవుతుంది. దానివల్ల మనకి మోకాలు సమస్యలు పర్మనెంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలానే థైరాయిడ్ సమస్యలు గానీ, ఇంకేమన్నా ఉన్నప్పుడు ఇక్కడ గూడా ప్యాక్ చేసుకోవచ్చన్నట్టు. ఈ అప్లై చేస్తే గొంతు పైన ప్యాక్ చేసి ఈ మన క్లాత్ తోటి చుట్టుకుంటే అవి గూడా గొంతు సమస్యలు అలాంటివి. అంతే ఆమ్లాలో మెయిన్ ఏందంటే సెల్ లోపలికి సెల్ మూల చివరి వరకు కూడా చొచ్చుకుపోయి ఆ సమస్యల్ని క్లియర్ చేస్తది టోటల్‌గా. మనకెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ బాడీ పార్ట్స్‌లో నాభిలో గాని ఇంకెక్కడైనా ప్యాక్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఈ నూనెలు పలు రకాల నూనెలు నాభి స్థానంలో వాడినప్పుడు ఈ విధంగా ఎలా ఉపయోగపడుతుంది. అలానే కొన్ని ఇన్‌ఫ్లమేషన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పారిజాత ఆకు డైలీ కషాయం చేసుకొని తాగటం. తర్వాత ఇంకా మనకి యూకలిప్టస్ కానీ, లేకపోతే వావిలి, తంగేడు, నెక్స్ట్ మునగ ఈ ఆకుల వల్ల గూడా మనకి చాలా ఉపయోగాలున్నాయి. వాటిని గూడా మనం బాయిల్ చేసేసి స్నానం చేసేప్పుడు ఇప్పుడు మనకి ఒంటికి నూనెలు మర్దన కొంచెం గోరువెచ్చటి ఇది మస్టర్డ్ ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ ఒంటికి అభ్యంగన స్నానం చేసేప్పుడు మొత్తం గోరువెచ్చని రాసుకొని, ఆ తర్వాత నలుగు పెట్టిన తర్వాత ఈ ఈ ఆకులైతే ఏవి ఉన్నాయో, ఆ ఆకులతో మనం వేడి నీళ్ళలో బాయిల్ చేసి స్నానం చేస్తే, మనకి సమస్యలు చాలా ఫాస్ట్‌గా రికవర్ అవుతాయి. జనరల్‌గా మనకు ఓల్డెన్ డేస్‌లో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ పని చేసేవాళ్ళు. ఆహ్, ఈ ఈ ఆకులు బాయిల్ చేసేసి వాళ్ళకి స్నానం పోయించేవాళ్ళు. దానివల్ల ఏందంటే వాళ్ళలో ఉన్న శరీర దోషాలు, రుగ్మతలు అన్నీ తగ్గిపోతాయన్నట్టు. అవి మనం గూడా చేయొచ్చు ఆ విధంగా. వారానికోసారి గాని వీలుని బట్టి అలా చేసుకున్నప్పుడు మొత్తం చర్మంలోని కణాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా ప్రతి చోట పోయి మొత్తం 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కదా మన శరీరంలో పైన మొత్తం కలిపి. సో, దానివల్ల ఏందంటే మనకు బ్రీతింగ్ గూడా
కణాల ద్వారా కూడా మనం బ్రీత్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు యోగులు చేసేప్పుడు సమస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రీతింగ్ అంతా కణాల ద్వారా జరుగుతుంది లోయర్ రేట్లో. సో ఆ విధంగా మనకి ఉపయోగించుకొని మన స్కిన్ కూడా గ్లో ఉంటుంది. డెడ్ స్కిన్ అనేది పోతూ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు కానీ. కాబట్టి మనకు వారానికి ఒకసారి అభ్యంగన స్నానం చేసినప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే దానివల్ల మనకి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయండి. అలానే మనకు అభ్యంగన స్నానానికి ఒకసారి నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం చేయమని ఈ విధంగా కూడా చేయొచ్చు. నూనెలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు ఈ నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఉన్నప్పుడు ముద్ద కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం అంటే మార్కెట్లో ఆయుర్వేద షాపులలో కూడా దొరుకుతాయి. అలాగే మనం కూడా చేసుకోవచ్చు. ముద్ద కర్పూరాన్ని నూనెలో బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన ఆయిల్ని నువ్వులను కానీ ఆవు నూనె కానీ దేంట్లోనే చేసినప్పుడు శరీరం పైన ఎక్కడైతే నొప్పులు ఉంటే అక్కడ అప్లై చేయాలి. అప్లై చేస్తే దానివల్ల ఫాస్ట్గా రికవర్ అనే ఆ నొప్పి తగ్గిపోతుంది. ఇంకా వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. పైన ఇందాక నేను చెప్పిన ఆకులన్నీ కలిపి కూడా రసం ఇది మిక్సీలో వేసి రసంలాగా చేసి ఆ ముద్దని ఈ నూనెలో వేసి బాయిల్ చేయాలి. మరిగించినప్పుడు ఏమవుతుందంటే ఈ సంబంధించిన ఈ రసం అంతా దాంట్లో నూనెలో మనం కొన్ని కష్టపడం పడుకోవచ్చు. అని నువ్వులు రకరకాల ఆయిల్స్ మన ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. వివిధ రకాల నూనెలతో ఎలాంటి సమస్యలు మనం నివారించుకోవచ్చు అంటే నాభి స్థానంలో ఆయిల్ అప్లై చేస్తే కంటి సమస్యలు పోతాయి. గొంతు భాగం థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి గొంతు భాగంలోను, అలాగే బాడీకి మొత్తం బాడీ పెయిన్స్ ఉంటే ఎలాంటి నూనెలు వాడచ్చు. ఇదే కదా సార్ కాన్సెప్ట్ నాకు? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా ఏ ఏ సమస్యలకు ఎలాంటి నూనె వాడాలి, ఎలాంటి ప్లేసుల్లో వాడాలి అంటే చూడండి, మనకు తెలియదు కంటి సమస్యకు నాభి స్థానంలో ఇలా నూనె అప్లై చేస్తే కంటి నివారణ అవుతుంది అనేది ఎంతమందికి తెలుసు? వాయిస్ బ్రేక్ అవుతుంది. దేశవాళీ ఆవు నెయ్యి అది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి నెట్వర్క్ చెక్ చేసి. నాకే డిస్టర్బెన్స్ అవుతుంది, నాకే వినపడట్లేదు, అందరికి వినిపిస్తుందా? అందరికి అంతేనా మేడం? వాయిస్ వినిపించడం లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది కదా. బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, నేను వీడియో ఆఫ్ చేశాను. ఇప్పుడు బాగుందా? ఉంది సార్, ఇప్పుడు బాగుంది సార్. అదే దేశవాళీ ఆవు నెయ్యి ఉంటుంది కదా, మన దేశీ కౌ, ఇండియన్ కౌ, ఆ కౌ యొక్క నెయ్యి మాత్రమే మన కంటి చూపు బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది ఎఫెక్ట్ మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన సజెస్ట్ చేస్తారు అందరికి, పిల్లలకి కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ఇది బాగా అడిక్టివ్ అయిపోయినాయి ఫోన్లకు, మొబైల్స్ అంతా కూడా. పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, అందరికీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటివి ఉపయోగించడం ద్వారా మెరుగవుతుంది అనేది కూడా చాలా మంచి విషయం కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే నాభి స్థానంలో మనకు 72,000 నాడులు కనెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి దానికి మనం చేసే నాడి శుద్ధి జరుగుతుంది. ఆ నాడి శుద్ధి వల్ల మనకు శరీరంలో సమస్యలు తొందరగా తొలగిపోతాయి. ఎప్పుడు అప్లై చేయాలి సార్? ఇది నైట్ టైమా? పడుకునే ముందు. ఎవరైనా మనం పిల్లలు ఎందుకంటే పడుకున్నప్పుడు ఏంటంటే
ఆ నాభిలో అలానే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్స్ కానీ నెయ్యి కానీ, దానివల్ల గ్రాడ్యువల్ గా లోపల సింక్ అయిపోతుంది. సింక్ అయిపోయి అంత అన్ని నాడులకి ప్రవేశం, ఓకే సార్. ఆ సమస్యలు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇ- మరి ఇంద చెప్పండి, సార్ ఇందాక మనకి ఆ ఫస్ట్ చెప్పిన వాళ్ళు స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కదా, చుండ్రు గురించి. అవును సార్. దాంట్లో మినపప్పును దాంట్లో ఏ పాలు చెప్పారండి? ఆకుల పాలు అన్నారు, అది ఏది అది? సార్ మినపప్పును అది జిల్లేడు ఆకులు సార్, జిల్లేడు ఆకు పాలు. అర్కపత్రం అంటారు కదా, జిల్లేడు ఆకు పాలు. కానీ జిల్లేడాకు పాలు వాడినప్పుడు ఒక సమస్య ఉంటుంది మీకు, అది కళ్ళలోకి వెళ్తే కళ్ళు కంటి చూపు పోతుంది. కళ్ళలోకి పోకూడదు కదా సార్, అది అది కళ్ళలోకి పోదు. పోగు అంటే మనకు తలకు రాసినప్పుడు తలకే రాసినప్పుడు మనకి మెనువులు గట్టిగా పట్టేస్తాయి సార్. అది మినుము పట్టేస్తుంది ఓకే కదా, మినుము పడుతుంది, జిగురు పదార్థం కదా. అది జిగురు కరెక్టే పదార్థం సార్ పడుతుంది. మెనువులు. కానీ అర్కపత్రం ఏంటంటే, అర్కపత్రం పాలు అనేది మనకు కంటి చూపు మీద ప్రభావం చేస్తాయి. అందుకని అది కొంచెం కాషియస్ గా వాడాలని నేను అందుకని జస్ట్ మీకు నోటీస్ తీసుకొస్తున్నాను. కరెక్ట్ దాని కరెక్ట్ బదులు సార్ అది. దానికి మనకి బాగా పనిచేసేది పుల్లట మజ్జిగ, అది చాలా బాగా పనిచేస్తుంది సార్. అది పుల్లట మజ్జిగ, శీకాకాయ. మిగతా ప్రాబ్లం లేదు, కానీ చాలా అర్కపత్రం మాత్రం వాడేప్పుడు ఆ కంటికి అంటే కంట్లోకి పోకుండా చూసుకోవాలి. అవునవును కరెక్ట్. అది అది వాడకపోవటం బెటర్ ఆ పద్ధతి. దాని బదులు అవునవును. మిగతాయి బెటర్, మిగతా కాంబినేషన్స్. అవును అంటే సార్, అవును తెలియక సార్. ఒక్కొక్కసారి కళ్ళలోకి అర్కపత్రం అదే జ్యూస్ పాలు పోతే మామూలుగా తలస్నానం చేసేస్తారు అనుకోండి, అప్పుడు కష్టమే అది. కరెక్ట్ అది. అందుకని అది కొంచెం కాషియస్ గా చెప్పండి, లేకపోతే అది దాని బదులు వేరే పద్ధతిలో వాడమనండి. అవునవును. అది నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఏమైనా అది డిలీట్ చేయండి అది, ఎందుకంటే అందరికి అంత అవేర్నెస్ ఉండదు కదా వాడేప్పుడు. అవునవును. అది కొంచెం జాగ్రత్త వహించాలి, అది కళ్ళలోకి పోకుండా చూసుకోవాలి. దాని బదులు వేరేది వాడుకుంటారు, అన్ని పద్ధతులు ఉన్నాయి కదా. 10 పద్ధతులు మనం చెప్పాను కదా, పద్ధతుల్లో మనకి తల కావాలి. కడుక్కున్నప్పుడైనా అది లోపు కంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, తలంటి పోసుకున్నప్పుడైనా. సో అర్కపత్రం అనేది మనకు తలకు కళ్ళ చుట్టుపక్కల ఎక్కడ మనకు వెళ్ళకూడదు ఆ పాలు. చాలా డేంజర్ కాబట్టి చాలండి. ఇప్పుడు మిగతా అలా ఇప్పుడు పద్ధతులు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు కూడా అర్కపత్రాన్ని పైన మన ఏదైతే నూనె ఉంటుందో, ఇది మన ఆవ నూనె కానీ ఆమ్లం అవునవును కానీ సార్, ఇలాంటివి అవును. రాసి దాన్ని పొయ్యి పైన కొంచెం వేడి చేసి దాన్ని కూడా పెట్టి కట్టుకుంటారు. అది వాడినప్పుడు కూడా కొంచెం అంటే మళ్ళీ ఆ చేతులు కంటి దగ్గర వెళ్ళకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అదొకటి కాషియస్ గా ఉండాలి అర్కపత్రం వాడినప్పుడు. మిగతా వాటి వల్ల మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాళ్ళ నొప్పులకి కలమంద వాడచ్చు, దాన్ని కూడా వేడి చేసి మనకు మోకాల పైన వాడచ్చు. కలమంద ఆ పల్పు ఉంటుంది కదా, ఆ పల్పు మొత్తం శరీరానికి కానీ జుట్టు కానీ రాసుకున్నప్పుడు కూడా మనకి షైనింగ్ వస్తుంది, స్కిన్ గ్లో. అంటే ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా పోతాయి, స్క్రాచెస్ ఉన్నా. ఆ తర్వాత మీకు స్కిన్ ని అది నరిష్ చేస్తుంది కలమంద పల్పు. అలా ఫేస్ కూడా రాసుకోవచ్చు, జుట్టుకు రాసినప్పుడు జుట్టు షైనింగ్ వస్తుంది. నెక్స్ట్ మా పల్పుని మనం తిన్నాం అనుకోండి, కడుపులో కూడా క్లీన్ చేస్తుంది. కాబట్టి తినాలంటే కొంచెం చేదుగా ఉంటుంది. కలమంద కూడా మనకు ఇలాంటి సమస్యలకి వాడుకోవచ్చు. మామూలుగా షుగర్ పేషెంట్స్ తింటుంటారు సార్ రోజు. షుగర్ పేషెంట్స్ రోజు కొద్దిగా ఒక దెబ్బ తింటుంటారు సార్. అవును, షుగర్ పేషెంట్స్ కలమంద పల్పు వాడచ్చు. మెంతులు నానబెట్టి కూడా డైలీ మార్నింగ్. తర్వాత వేప చిగురు తింటారు, తర్వాత జామ చిగురు, నేరేడు చిగురు. థ్యాంక్ యూ సార్, చాలా కాకరకాయ, చక్కగా వివరించారు. కాకరకాయలు అంటే మనం కాకరకాయ చిప్స్ లా కట్ చేసి దాన్ని నిమ్మరసంలో నానబెట్టాలి. నిమ్మరసం నానబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత మిరియాల పొడి వేసినప్పుడు ఏంటంటే మనకు టేస్టీగా ఉంటుంది. ఆ చేదు అందులోనే అబ్జర్వ్ అవుతుంది, కానీ తినేప్పుడు చేదు అనిపించదు. ఈ కాంబినేషన్ వల్ల షుగర్ వాళ్ళకి అది చాలా మంచిది. మెయిన్లీ అంటే ఫుడ్ ద్వారా ఇది మనకు భావవేశాలు అనేది కంట్రోల్లో ఉంచుకుంటే షుగర్ తగ్గిపోతుంది. ఈ ఫస్ట్ 3 చక్రాలు ఉంటాయి కదా భౌతికంగా, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. మనకి మన భావవేశాలే ఇవి ఆఫ్సెట్ చేస్తాయి. మణిపూర్ అంటే ఆల్రెడీ మణిపూర్ అగ్ని కదా,
ఆ, అగ్నిలో ఈ భావవేశాలు అనే అగ్నిని మళ్ళీ మనం యాడ్ చేసినప్పుడు అది అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు జరగటం వల్ల ఉమ్, అది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో అందుకని మన మెయిన్ థింగ్ ఏంటంటే మన భావవేశాలను అదుపు చేసుకోవాలి. దానికి బెస్ట్ మన మెడిటేషన్ ప్రాసెస్ ఉమ్, దర్ ఇస్ అ సొల్యూషన్. ఉమ్, ఇప్పుడు ఈవెన్ షుగర్ వాడే వాళ్ళు కూడా రెగ్యులర్ మెడిటేషన్ చేస్తుంటే గ్రాడ్యువల్ గా డిసపియర్ అవుతుంది షుగర్. ఒకటి ఫుడ్ ఒకటి ఈ ఉమ్, 3 వైట్స్ వాడకూడదు అందులో. ఉమ్, అంటే సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ వాడకూడదు. దాని బదులు మన పొటాషియం క్లోరైడ్ వాడచ్చు. పొటాషియం క్లోరైడ్ అంటే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని వాడచ్చు. అదేంటంటే పొటాషియం క్లోరైడ్ సెల్ గేట్ ను ఓపెన్ చేస్తుంది కాబట్టి షుగర్ అబ్జర్వ్ అవుతుంది. ఆ సోడియం క్లోరైడ్ అయితే ఆ సెల్ గేట్ ని క్లోజ్ చేస్తుంది. స్పెషల్లీ టేబుల్ సాల్ట్స్ అస్సలు వాడకూడదు. ఉమ్, మన ఇవి కల్లుప్పు వాడచ్చు. కల్లుప్పు వాడినప్పుడు ఏంటంటే దాంట్లో 86 రకాల మినరల్స్ ఉంటాయి సముద్ర ఉప్పులో. ఆ మినరల్స్ కూడా మనకు మినరల్ డెఫిషియన్సీ పోతుంది సాల్ట్ లో. అలా కాకుండా లేకపోతే పొటాషియం క్లోరైడ్ అంటే ఈ రాక్ సాల్ట్ అవి వాడిన మెడిసిన్స్ ప్రిపరేషన్ లో కూడా వాడతారు. దాంట్లో 72 రకాల మినరల్స్ ఉంటాయి. సో ఆ రెండు మనకు క్షేమమే, ఈవెన్ పికిల్స్ చేసేప్పుడు కానీ ఇది కానీ. టేబుల్ సాల్ట్స్ అనేది అసలు మనం తెచ్చుకోవద్దు, వాడకూడదు. ఎస్ సార్. మెయిన్లీ మన ఆరు విధంగా ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ ప్లస్ భోజనం కూడా ఈ 3 వైట్స్ అంటే షుగర్, సాల్ట్, తర్వాత మైదా, బేకరీ ప్రొడక్ట్స్ అవి తినకూడదు. ఓకే సార్. జంక్ ఫుడ్స్ ఇవి మనం మానేసామంటే షుగర్ లాంటివి మన మీద ఏవి సమస్యలు క్రియేట్ చేయదు. ప్లస్ మిల్లెట్స్ ఉంటాయి కదా, అంటే కూరలు, అండు కూరలు, అలాంటి 5 రకాలు ఉన్నాయి కదా, సామలు, ఇవి ఆ ఆ ఫుడ్ మనం అడాప్ట్ చేసుకొని తిన్నామంటే షుగర్ సమస్య అనేది టోటల్లీ ఎలిమినేట్ చేయొచ్చు వితౌట్ మెడిసిన్స్. ఓకే సార్. షుగర్ నివారణకు కూడా చాలా చక్కగా చెప్పారు. మెడిసిన్స్ అన్ని కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఏ చక్రాలను కంట్రోల్లో పెట్టుకోవాలి, అలాగే ఆ ఎలాంటి వాడకూడదు, ఏమి వాడితే ఎలాంటి ఉప్పు వాడాలి అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి అండి, వంట పాత్రల్లో కూడా మనం ఇవి అల్యూమినియం వాడకూడదు, ఆ, ఇత్తడి అలాంటి వాటి, ఇత్తడి కానీ ఈవెన్ మనకు మట్టి మట్టి అంటే కొంచెం ఇబ్బంది క్లీనింగ్ ప్రాసెస్. ఉమ్, ఇదైతే ఇత్తడి అయితే వాడుకోవచ్చు. కుకింగ్ లో ఓపెన్ కుకింగ్ చేయాలి. మళ్ళీ ప్రెషర్ కుకింగ్ చేసినప్పుడు కూడా మనకు అవన్నీ ఆ ప్రెషర్ వల్ల అవి ప్రెషర్ ఇది ఉడకటం అంటే అది లోపల సెల్ పగిలి ఉడుకుతుంది. ఉమ్, మనం దానివల్ల ఆ విటమిన్స్ అన్ని చచ్చిపోతాయి, మినరల్స్ కానీ విటమిన్స్ అన్ని. ఉమ్, సో ఓపెన్ కుకింగ్ చేసినప్పుడే మనకి ఆ యూజ్ అనేది ఎఫెక్టివ్ గా, మన ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకున్నా కూడా కుకింగ్ ప్రాసెస్ కనుక ప్రాపర్ లేకపోతే అది వేస్ట్ అన్నట్టే. వెజల్స్ కానీ నాన్ నాన్ స్టిక్కింగ్ ఇలాంటివన్నీ ఇవి వాడకూడదు. ఓకే సార్. చాలా చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు సార్ ఈరోజు సమగ్ర జీవన శైలిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ గారికి, ఎస్ సార్. తర్వాత బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ మనందరికీ ఈ జ్ఞానాన్ని, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనేది ప్రవేశపెట్టారు కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.